వెల్కమ్ టు ఆచార్య ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సాహిత్య ప్రక్రియలో భాగంగా మనం ఈరోజు ఆత్మకథ సంబంధించినటువంటి ప్రక్రియ గురించి తెలుసుకుందాం. ఆత్మకథనే స్వీయ చరిత్ర అని కూడా అంటారు. 19వ శతాబ్ది ఉత్తరార్ధంలో మనకు ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల తెలుగులో జనించిన వచన సాహిత్య ప్రక్రియలో స్వీయ చరిత్రము ఒకటి. స్వీయ చరిత్రనే మనం ఆత్మకథ అని కూడా అంటున్నాం. అయితే ఇప్పుడు స్వీయ చరిత్ర ఏ శతాబ్దంలో వచ్చింది అంటే 19వ శతాబ్దంలో రావడం జరిగింది. స్వీయ చరిత్ర 19వ శతాబ్దం ఉత్తరార్ధంలో వచ్చింది. ఇది ఏ సాహిత్య ప్రభావం వల్ల వచ్చిందంటే ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల రావడం జరిగింది. దీన్ని మనం స్వీయ చరిత్రము లేదా ఆత్మకథ అని అంటున్నాము. ఓకే, తర్వాత స్వీయ చరిత్రను ఆంగ్లంలో ఆటోబయోగ్రఫీ అంటాం. మామూలుగా జీవిత చరిత్రను బయోగ్రఫీ అంటే, ఇక్కడ స్వీయ చరిత్రను ఆంగ్లంలో ఆటోబయోగ్రఫీ అని చెప్పడం జరుగుతుంది. ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళు వారికి సంబంధించినటువంటి చరిత్ర రాసుకుంటే దాన్ని స్వీయ చరిత్ర లేదా ఆత్మకథ అని అనడం జరుగుతుంది. మరి ఇది స్వీయ చరిత్ర ప్రధానంగా ఆత్మాశ్రయ ధర్మం కలిగి ఉంటుంది. ఆత్మాశ్రయ ధర్మాన్ని కలిగి ఉన్నదాన్ని మనం ఆత్మకథ లేదా స్వీయ చరిత్ర అని అంటాము. అయితే లోకంలో ఎవరికి వారు తమకు తాము రాసుకునే కథలనే వాటికి ఉన్నటువంటి పేరునే ఆత్మకథ అంటారు. లోకంలో ఎవరికి వారు తమకు తాము రాసుకునే కథలను తమకు తాము రాసుకోవాలి కదా. ఎవరైతే వారికి వారి కథలు రాసుకుంటుర్రో, వారి గురించి వారు ఏం రాసుకుంటుర్రో, వాళ్ళ పుట్టుక ఏంటి, వాళ్ళ విద్యాభ్యాసం ఏంటి, వాళ్ళు చేసినటువంటి పనులేంటి, వారికి సంబంధించినటువంటి తదితర వివరాలను రాసుకునేటువంటిది మనం ఆత్మకథ అని చెప్పవచ్చు. లోకంలో విభిన్న రంగాలలో విశిష్టమైన సేవ చేసినటువంటి మహనీయులు స్వీయ చరిత్రలు సమకాలీన సమాజాన్ని ప్రతిబింబిస్తాయి. మరి ఎవరైనా ఉన్నారనుకోండి విశిష్టమైనటువంటి సేవ చేసినటువంటి వాళ్ళు, ఆ విశిష్టమైనటువంటి సేవ చేసినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు మహనీయులకు సంబంధించినటువంటి వారికి సంబంధించిన వారి అంశాలే రాసుకుంటారు. దాన్ని స్వీయ చరిత్ర అంటారు. ఉదాహరణకు గాంధీజీకి సంబంధించి మై ఎక్స్పీరియన్స్ విత్ ట్రూత్, తర్వాత నెక్స్ట్ అబ్దుల్ కలాం గారికి సంబంధించి వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇలాంటివి మనకు చాలానే ఎవరికి వారు కథలు రాసుకోవడం జరుగుతుంది. అయితే స్వీయ చరిత్రలు భావితరముల వారికి మార్గదర్శకంగా నిలుస్తాయి. అంటే ఆ వ్యక్తులు విభిన్న రంగాల్లో సేవ చేసినటువంటి వారు కావచ్చు, లేకపోతే టెక్నాలజీకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇంకా వేరే మంచి సేవా దృక్పథం ఉన్నోళ్ళు కావచ్చు, ఆధ్యాత్మిక పరులు కావచ్చు, ఎవరైనా వారికి సంబంధించి రాబోయే ముందు తరాలకు మార్గదర్శకంగా నిలిచేటువంటి వాటిని మనం స్వీయ చరిత్ర అని చెప్తున్నాము. తెలుగునాట స్వీయ చరిత్ర రచనకు ఆద్యుడు కందుకూరి వీరేశలింగం. ఈయన ఎన్ని ప్రక్రియల్లో ఆద్యుడు అంటే మనకు సుమారు ఎన్ని ప్రక్రియలలో 99% ప్రక్రియలకు ఆద్యుడు అని మనం చెప్పుకోవాలి. ప్రబంధానికి మాత్రం ఆద్యుడు, నన్ను చూడు, ఇలాంటి వాటికి సంబంధించినటువంటి ఏ ప్రక్రియలు ఉన్నాయో ఆ ప్రక్రియకు సంబంధించి తెలుసుకోండి. ఆ ప్రక్రియలు రాసుకోవాలా, ఆ ప్రక్రియకి ఆద్యుడు ఎవరు, కందుకూరి వీరేశలింగం దీనికి ఆద్యుడు, అవన్నీ కూడా రాసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా రాసుకోండి. తెలుగులో వెలువడిన స్వీయ చరిత్రను ప్రధానంగా 2 రకాలుగా వర్గీకరించవచ్చు. మరి స్వీయ చరిత్రలు కూడా మనకు పద్య రూపంలో, గద్య రూపంలో 2 విధాలుగా మనకు రిలీజ్ అయినాయి. ఒకటి పద్య రూపంలో, రెండవది గద్య రూపంలో కూడా మనకు రావడం జరిగింది. మరి తెలుగులో ప్రసిద్ధమైనటువంటి ఆత్మకథలకు సంబంధించినటువంటి మనం చూద్దాం. బిల్వేశ్వరీయం అనేటువంటిది కొక్కొండ వెంకట రత్నం గారి యొక్క ఆత్మకథ. బిల్వేశ్వరీయం అనేటువంటి ఆత్మకథ ఎవరిదంటే కొక్కొండ వెంకటరత్నం, అతని గురించి రాసుకున్నాడు. తర్వాత స్వీయ చరిత్ర అనేటువంటిది కందుకూరి వీరేశలింగం. స్వీయ చరిత్రము చిలకమర్తి లక్ష్మీ నరసింహం. దీంట్లో చరిత్రము తేడా కొద్దిగా తెలుసుకోవాలి. స్వీయ చరిత్ర అనేటువంటిది కందుకూరి వీరేశలింగం రాస్తే, స్వీయ చరిత్రము అనేది చిలకమర్తి లక్ష్మీ నరసింహం రాయడం జరిగింది. తర్వాత జాతక చర్య చెల్లపిల్ల వెంకటశాస్త్రి వారి యొక్క ఆత్మకథ ఏంటంటే జాతక చర్య. తర్వాత నా కథ అనేటువంటి ఆత్మకథ గుర్రం జాషువా రాశాడు. నేను నా దేశం అనేటువంటిది దర్శి చెంచయ్య
అనుభవాలు జ్ఞాపకాలు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. అనంతం శ్రీశ్రీ. హంపి నుండి హరప్పా దాకా తిరుమల రామచంద్ర. పాలేరు నుండి పద్మశ్రీ వరకు బోయ జంగయ్య. కూలి నుండి కళా ప్రపూర్ణ వరకు ఎస్టి జ్ఞానానంద కవి. బ్రతుకు మాట కుందుర్తి ఆంజనేయులు. ఇవన్నీ ఇంతకుముందు కాంపిటీషన్ పర్పస్లో ఇవన్నీ కూడా వచ్చినవే. స్వీయ చరిత్ర నుంచి మొదలు పెడితే మామూలుగా ఆద్యుడు కందుకూరి వీరేశలింగం, తర్వాత స్వీయ చరిత్ర ముందు కందుకూరి వీరేశలింగందే అంటారు. కానీ అంతకంటే ముందే మన కొక్కొండ వెంకటరత్నం గారు రాసినటువంటిది బిల్వేశ్వరీయం అనేటువంటిది మనకు బయటకు రావడం జరిగింది. కావున 1893లో స్వీయ చరిత్ర రాసిండు. అతనికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు రాసిండు. అదే ఆత్మకథగా పరిగణించబడడం జరుగుతుంది. ఇవి కొందరికి సంబంధించినటువంటి ఆత్మకథలు. ఇంకా తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖులకు సంబంధించినటువంటి స్వీయ చరిత్రలు ఆత్మకథలకు సంబంధించి మనం తెలుసుకుందాం. మాదిరాజు కోటేశ్వరరావు ఆత్మకథ స్వీయ చరిత్ర అన్నారు. తెలంగాణలో తొలి స్వీయ చరిత్ర ఇది. తెలంగాణలో తొలి స్వీయ చరిత్ర మాదిరాజు కోటేశ్వరరావు రాశాడు. దాని పేరు పెట్టింది ఏంది స్వీయ చరిత్ర అని పెట్టుకున్నాడు. తర్వాత కేవి రంగారెడ్డి కూడా స్వీయ చరిత్ర రాశాడు. అతని ఆత్మకథను స్వీయ చరిత్ర అనే పేరు పెట్టుకున్నాడు. తర్వాత దాశరథి రంగాచార్యులు జీవనయానం. దాశరథి రంగాచార్యులు జీవనయానం ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. దాశరథి రంగాచార్యులు జీవనయానం రాశాడు. తర్వాత గడియారం రామకృష్ణ శతపత్రం. గడియారం రామకృష్ణ ఏం చేశాడు? శతపత్రం అనేటువంటి ఆత్మకథ రాశాడు. తర్వాత ఉప్పల లక్ష్మణరావు బతుకు పుస్తకం. తర్వాత మునిగంటి సుజాతారెడ్డి జ్ఞాపకాలు ఆలోచనలు. తర్వాత సామల సదాశివ యాది. ఇది మనకు తెలంగాణ పాఠ్యాంశాలు వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ రావి నారాయణ రెడ్డి వీర తెలంగాణ. వీర తెలంగాణ రావి నారాయణ రెడ్డి రాయడం జరిగింది. తర్వాత దాశరథి కృష్ణమాచార్యులు యాత్రాస్మృతి రాశాడు. డిఆర్జే దాశరథి రంగాచార్యులు జీవనయానం. దాశరథి కృష్ణమాచార్యులు యాత్రాస్మృతి. తర్వాత ఆరుట్ల రామచంద్రారెడ్డి తెలంగాణ పోరాట స్మృతులకు సంబంధించి రాశాడు. తర్వాత దొడ్డ నరసయ్య తెలంగాణ సాయుధ పోరాటం అనుభవాలు జ్ఞాపకాలు. తర్వాత భీమ్రెడ్డి నర్సిరెడ్డి తెలంగాణ సాయుధ పోరాటం ప్రత్యక్ష అనుభవాలు. అంటే వారికి సంబంధించినటువంటి విషయాలు దాంట్లో పాత్ర ఏందనేది మొత్తం రాసుకున్న అది వారి యొక్క ఆత్మకథనే రాసుకోవడం జరిగింది కాబట్టి ఇది మనం ఆత్మకథ అంటున్నాం. తర్వాత సంగం లక్ష్మీబాయి నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు. దేవులపల్లి రామానుజారావు 50 సంవత్సరాల జ్ఞాపకాలు. ముద్దు రామకృష్ణయ్య నా ప్రథమ విదేశీ యాత్ర. ఇవన్నీ మన పుస్తకంలో ఉన్నటువంటి వాళ్ళ స్వీయ చరిత్రలు లేదా ఆత్మకథలు అనేటువంటి వాటికి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్. ఇది మనకు ఆత్మకథకు సంబంధించినటువంటి ప్రక్రియ. ఇవన్నీ గుర్తుండడానికి ఏదన్నా ఇలాగ కోడ్స్ పెట్టుకోవడం కానీ, మళ్ళీ కోడ్స్ పెట్టుకుంటే డీకోడ్ చేసే వీలు కూడా ఉండాలి. మన ఎడ్జిటి పిల్లలకి చాలా ఇబ్బంది. ఎట్లా అంటే వాళ్ళు తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్ కూడా ఇవన్నీ చదువుతూ తర్వాత మెథడాలజీ చదవాలి, ఇవన్నీ చదవాలి. కాబట్టి కోడ్స్ ఎక్కువ పెట్టుకోవద్దు. మనం గుర్తుండడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి. అందుకే ఒక పేపర్ మీద రాయాలా. అలా రాసినటువంటి వాటిని మనకు ఉన్నటువంటి ఎక్కడ ఉంటున్నామో అక్కడ ఒక గోడలో పేస్ట్ చేసి పెట్టుకుంటే, అతికించి పెట్టుకుంటే గోడకు మనం ఎప్పుడైనా చూడవచ్చు. అట్లా చూస్తే మనకు గుర్తుండడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సబ్జెక్ట్ సంబంధించినటువంటి పేపర్స్ స్టిప్ చేయడం వల్ల మనము అక్కడికి వెళ్తే ఆ సబ్జెక్ట్ సంబంధించినటువంటి అన్నీ గుర్తుకు రావాలి. ఆ విధంగా మనకు ఎక్కువ ఏ విధంగా చేస్తే గుర్తు వస్తుందో అలా మీ ప్రణాళిక మీరు వేసుకోవాలి. ఇది మనకు ఆత్మకథకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. దీన్ని మనం స్వీయ చరిత్ర, ఆటోబయోగ్రఫీ, ఇది ఆత్మాశ్రయ ధర్మం కలిగినటువంటిది. తర్వాత ఇది ఉత్తమ పురుషలో కథనం సాగుతాయి అనేటువంటి అంశాలకు సంబంధించినటువంటిది. ఓకే, ఇది మనకు ఆత్మకథకు సంబంధించినటువంటి ప్రక్రియ.